అనిల్ వాళ్ళ ఇంట్లో అనిల్ తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అనూషను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన ఒక అమ్మాయి చిన్నగా అన్నయ్య, నాన్న భోజనానికి రమ్మని పిలుస్తున్నారు. అనిల్ కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటూ నాకేం వద్దు అని చెప్పు నిఖిత అని అంటాడు. నిఖిత డల్గా లోపలికి వస్తూ ప్లీజ్ రా అన్నయ్య, నువ్వు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. అనిల్ నాకు ఆకలిగా లేదు నిఖిత, నేను మళ్ళీ వచ్చి తింటాను. నువ్వు వెళ్ళు నిఖిత, ఉదయం నుండి అదే మాట అంటున్నావు అన్నయ్య, ప్లీజ్ రా. నువ్వు ఏమీ తినకుండా బాధపడుతూ కూర్చొని ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ కూడా నువ్వు తినలేదు అని భోజనానికి రాలేదు అని కొంచెం సేపు అన్నా నన్ను ఒంటరిగా వదిలేయమ్మా ప్లీజ్ అంటాడు. నిఖిత ఇంకా సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది. కొంచెం సేపటికి గదిలోకి ఎవరో వస్తున్నట్లుగా అడుగులు చప్పుడు వినపడటంతో ఆలోచనలో ఉన్న అని తలెత్తి అటువైపు చూసి లోపలికి వస్తూ ప్రతాప్ కనబడటంతో ముఖం పక్కకు తిప్పుకుంటాడు ప్రతాప్ అనిల్ దగ్గరికి వచ్చి ఏంటి అనిల్, డిన్నర్కి పిలిస్తే ఆకలిగా లేదు అన్నావట. అనిల్ ఆకలిగా లేదు కాబట్టే లేదు అన్నాను నాన్న. ప్రతాప్ ఆకలిగా ఎందుకు లేదు? అనిల్ ఏమీ సమాధానం చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకుంటాడు. ప్రతాప్ అరే, ఇంకా ఆగిపోయిన ఆ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఏమీ ఎక్కువ ఆలోచించకు పద. అనిల్ అప్పుడు చేసినదంతా చేసి ఇప్పుడు నువ్వు ఏమీ ఆలోచించకు అంటున్నారు అని మనసులో అనుకుంటాడు. అనిల్ అసలు నాన్న, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు ఇంత గొడవ ఎందుకు జరిగింది నాన్న, కారణం ఏంటి అని అనిల్ అంటాడు. ప్రతాప్ చెప్పాను కదా, వాళ్ళ మర్యాద లేకుండా ప్రవర్తించారు. అనిల్ మర్యాద లేకుండా ప్రవర్తించారని అంటున్నావు తప్ప అసలు ఏం జరిగిందో చెప్పనే లేదు. ప్రతాప్ ఏం జరిగిందో చెప్తా విను. మన బంధువులు భోజనం చేయడానికి వెళ్ళి కూర్చోబోతూ ఉండగా ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య, అదే అంకిత్ ఉన్నాడే, వాళ్ళ సీనియర్ సార్ని తీసుకువచ్చి కూర్చుంటూ ఉన్న మన వాళ్ళని లేపి వెయిట్ చేయమని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి వడ్డించారు. అలా భోజనానికి కూర్చుంటున్న వారిని లేపడం కూడా మర్యాదనేనా? మన బంధువులు అంతా చాలాసేపు వెయిట్ చేసి ఇంకా విసుగు వచ్చి బయటికి వచ్చేశారు. అప్పుడు నేను వచ్చి భోజనం చేశారా అని అడిగితే మాకేం వద్దు, మేము హోటల్కి వెళ్తాము, ఎక్కడ ఎంత అవమానం చేస్తే మేము ఎందుకు ఉంటాము అని ఫీల్ అయ్యారు. వాళ్ళని అతను ఏదో తెలియక చేశాడు అని కన్విన్స్ చేసి తీసుకువచ్చి అంకిత్ని ఎందుకు వాళ్ళని కూర్చోనివ్వకుండా లేపేశావు అని అడిగితే అతను మా డిఐజీ సార్ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆయన నిలబెట్టలేము కదా, అందుకే ఆయన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టించాను. అయినా ఎక్కువసేపు ఏమీ అవ్వలేదు కదా, కొంచెం సేపే కదా అయింది, వెయిట్ చేయొచ్చు కదా అని చాలా రెక్లెస్గా సమాధానం చెప్పాడు. మన బంధువులకి అతని మర్యాద లేకుండా మాట్లాడటం చూసి కోపం వచ్చింది. అనిల్ నాన్న, అందులో అమర్యాద ఏముంది? సుపీరియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎవరైనా ముందు వాళ్ళనే కూర్చోపెడతారు, అంత ఎందుకు? మొన్న ఎంగేజ్మెంట్లో మా సీనియర్ డాక్టర్స్ వచ్చినప్పుడు నేను కూడా ముందు వాళ్ళనే కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించాను కదా. ప్రతాప్ నువ్వు ఏమైనా వాళ్ళ బంధువులను లేపి సీనియర్ డాక్టర్స్ని కూర్చోబెట్టావా? లేదు కదా. అయినా నాకు కోపం వచ్చింది, అతను తినకుండా నిల్చోపెట్టాడు అని కాదు, అసలు అతను చేసింది మిస్టేక్ అని అతను ఫీల్ అవ్వలేదు. వీళ్ళందరూ షుగర్ బీపీ పేషెంట్స్ కదా, తినకుండా ఎక్కువసేపు ఉంటే వణుకు వస్తుంది, అలాంటి వాళ్ళని తిననీయకుండా చేసి అట్లీస్ట్ ఒకసారి కూడా సారీ చెప్పలేదు, కొంచెం సేపు వెయిట్ చేయలేరా అన్నట్టు మాట్లాడాడు. నువ్వు చెప్పు, ఇందులో మర్యాద అనేది ఎక్కడైనా కనబడుతుందా? అనిల్ ఏమీ సమాధానం చెప్పలేకపోతాడు. ప్రతాప్ ఇంకా ఆలోచనలో పక్కన పెట్టి పద భోజనం చేస్తూ అలానే ఇంకెప్పుడూ కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచించకు, అలాంటి కుటుంబంలో పెరిగిన అమ్మాయి మన ఇంటి కోడలిగా అవసరం లేదు అంటూ తనని రమ్మని బయటికి లాక్కొని తీసుకువస్తాడు. అనిల్ మాత్రం తన గురించి ఆలోచించకుండా అసలు ఉండలేకపోతాడు. ఇలా 4-5 రోజులు గడిచాయి.
ఈ 4-5 రోజులు కూడా ఏమి పెట్టినా కూడా భోజనం తినలేనట్లుగా ఉండి ఆ అమ్మాయి గురించే అనిల్ ఆలోచిస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు తరువాత అనూష వాళ్ళు వాళ్ళ ఊరికి వచ్చేసి ఉంటారు. అనూష ఎంత మర్చిపోవాలి అనుకున్నా జరిగిన సంఘటనని అసలు మర్చిపోలేకపోతుంది. తను ఒకరోజు సాయంత్రం తన బెడ్రూమ్లో కూర్చొని తన ఫోన్ తీసుకొని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుండి పెళ్ళి క్యాన్సిల్ అయిన రోజు దాకా అనిల్ తనతో చేసిన చాటింగ్, ఫోన్ కాల్స్ మళ్ళీ మళ్ళీ చూస్తూ కోపం పడుతూ ఉంటే మనసులో అప్పుడేమో గంటకొకసారి మెసేజ్ చేసేవాడు, పూటకి 2 సార్లు కాల్ చేసేవాడు. మరి ఇప్పుడు ఈ గొడవ జరిగిన తరువాత ఎలా ఉన్నావు అని ఒక మెసేజ్ కూడా చేయలేదు. అంతేలే, వీళ్ళకి మర్చిపోవడం చాలా తేలిక. నేను జరిగిన దాన్ని మర్చిపోలేక బాధపడుతూ నాలో నేను కుమిలిపోతున్నాను. కానీ అతడు ఎందుకు బాధపడతాడు? నేను కాకపోతే ఇంకో అమ్మాయి అని హ్యాపీగా మూవ్ అయిపోయి ఉంటాడు అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి నేను కూడా ఇంకా ఈ విషయం గురించి అసలు ఆలోచించను, ఇంకా ఏమాత్రం బాధపడను అనుకుంటూ ఉండగా లోపలికి వచ్చిన ప్రశాంత్ అనూష అని పిలవడంతో అనూష ఉలిక్కి పడుతూ ఆయన వైపు తిరిగి నాన్న చెప్పండి అంటుంది. ప్రశాంత్, అది వైజాగ్లో నువ్వు MBBS PG కంటిన్యూ చేయడానికి కాలేజీలో అడ్మిషన్కి అప్లై చేశావు కదా, అది కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ వచ్చింది. నువ్వు జాయిన్ అవుతున్నావు కదా అంటాడు. ఆ మాట వినగానే అనూష డల్ అవుతూ ఏదో సమాధానం చెప్పేలోపు అప్పుడే అక్కడికి వచ్చిన అంకిత్ ఎందుకు జాయిన్ అవుతుంది? అప్పుడు అంటే వాళ్ళిద్దరికీ పెళ్ళి పెట్టుకున్నాం కాబట్టి పెళ్ళైన తరువాత వాళ్ళ ఊర్లో స్టడీ కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ కాలేజీలో పీజీకి అప్లై చేసింది. ఇప్పుడు ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా తను అక్కడ ఎందుకు చదువుకుంటుంది? మన ఊర్లో కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి, అందులో చేర్పించవచ్చు. అక్కడ ఉన్న అనసూయ అది ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకో కాలేజీలో అప్లై చేసి టెస్ట్ రాసి సెలెక్ట్ అవుతుంది అని నీకు అనిపిస్తుందా? అంకిత్ తన మైండ్ కంప్లీట్గా సెట్ అయ్యేంత వరకు తాను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఆ కాలేజీలో జాయిన్ చేయించడమే మేలు. అంకిత్ ఆవిడ వైపు తిరిగి అమ్మా, వాడు కూడా ఆ కాలేజీలోనే ఉంటాడు అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. వాడు అక్కడ ప్రొఫెసర్, తనకి క్లాసెస్ తీసుకోవడానికి రోజు వస్తుంటాడు. తనకి జరిగిన గొడవలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టడం తప్ప ఇంకేమీ ఉండదు. అవసరమా ఇదంతా? ప్రశాంత్ వెంటనే అవసరమే అంకిత్. ఇప్పుడు తను గనక అడ్మిషన్ క్యాన్సిల్ చేసి అక్కడ జాయిన్ అవ్వకపోతే వాడిని మర్చిపోలేక ఏడుస్తూ ఇంట్లోనే కూర్చొని ఉంటుంది. అందుకే వాటిని ఫేస్ చేయలేక కాలేజ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసింది అనుకుని ఆనందపడతాడు. అలా జరగకూడదు. ఇలా పెళ్ళి ఆగిపోవడం వల్ల వాడే కాదు, తను కూడా ఏమీ పట్టించుకోవట్లేదు, తను ఏమీ బాధపడటం లేదు అని వాడికి తెలియాలి. అనూష డల్ అవుతూ మనసులో నేను పట్టించుకోవట్లేదా? మీలో మీరు ఏదైనా ఊహించేసుకుంటున్నారు. కానీ నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను మీకు ఏమి తెలుసు? ఆ కాలేజీలో కానీ చేరితే అప్పటి నుండి తనకి ఎదురుపడిన ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉంటాను అనుకుంటూ నేలవైపు చూస్తే కలలో నుంచి కన్నీరు తెచ్చుకుంటూ చూస్తూ కూర్చుంటుంది. అంకిత్ కానీ నాన్న, ప్రశాంత్ నువ్వు ఇంకేం మాట్లాడకు, తను వైజాగ్కి వెళ్ళి కాలేజీలో చదువుకుంటుంది అంతే. అంకిత్ మరి వైజాగ్లో ఎక్కడ ఉంటుంది? ప్రశాంత్ అది కూడా ఒక డౌట్ అయినా
వాళ్ళ కాలేజీలోనే గర్ల్స్ హాస్టల్ ఉంది కదా, అందులోనే ఉంటుంది అంటాడు. అంకిత్ సరే నీ ఇష్టం, నచ్చింది చేసుకోండి, కానీ తను అక్కడ ఏ చిన్న ఇబ్బంది పడినా కూడా కాలేజ్ మాన్పించేసి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అనూషను తల పట్టుకొని వెనక్కి తలవాల్చి అందరూ ఎవరికి వాళ్ళు పంతానికి వెళ్తున్నారు, కానీ నా మనసు గురించి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ఏంటి, తన భార్యగా తను క్లాసులో లెక్చరర్ చెప్తూ ఉంటే వింటూ మురిసిపోవాలి అని ఎన్నో కలలు కన్నాను. అలాంటిది ఇప్పుడు ఏమీ సంబంధం లేని ఒక పరిచయం లేని వ్యక్తిగా ముందు కూర్చొని జరిగింది. మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అంటే నాకు ఎంత నరకంగా ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.